ఐసెట్ ద్వారా ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు ఆల్రెడీ స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ చాలా స్టూడెంట్స్ స్పాట్ అడ్మిషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ కొంతమందికి ఇంకా తెలియదండి. సో యూనివర్సిటీలో కూడా మనం వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు, నాట్ ఓన్లీ ఇన్ ద ప్రైవేట్ కాలేజ్. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఈ ఐసెట్లో ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో యూనివర్సిటీస్ లైక్ జేఎన్టీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, అదర్ యూనివర్సిటీస్ సబ్ క్యాంపసెస్ కావచ్చు, గవర్నమెంట్ అండర్లో ఉన్నాయి, అన్నిట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ప్రైవేట్ కాలేజ్లో కూడా మీరు ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ చేసుకోవచ్చు. అండ్ కౌన్సిలింగ్ వచ్చేసి డైరెక్ట్గా మీరు ఏ కాలేజ్లో అయితే వెళ్దాం అనుకుంటున్నారో డైరెక్ట్ ఆ కాలేజ్కి వెళ్ళి విత్ సర్టిఫికెట్స్ మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వేకెన్సీస్ కూడా మనకు ప్రతి కాలేజ్లో ప్రతి కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి డీటెయిల్గా ఇచ్చారు. సో అది ఎట్లా చూడాలో కూడా చెప్తాను. అండ్ మీరు వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికెట్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్, ఫొటోస్, ఆధార్ కార్డు మీరైతే ఇవి తీసుకొని వెళ్ళాలి ఏ కాలేజ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నారో. ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఎవరికి రాదండి. మీకు ఇన్కమ్ ఉన్న ఎస్సీ ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఇది స్పాట్ అడ్మిషన్స్ కాబట్టి కంప్లీట్ ఫీ మీరే పేమెంట్ చేసుకోవాలి. సో ఇవి మనకు కొన్ని గైడ్ లైన్స్. సో సెకండ్ వచ్చేసి స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన డేట్స్. సో డేట్స్ వచ్చేసి 17th to 21 అక్టోబర్ వరకు మనకు షెడ్యూల్ ఇచ్చారు. సో ఆల్రెడీ చాలా మంది వెళ్ళారు. కాకపోతే ఇక్కడ హాలిడే వచ్చేసి మనకు దీపావళి ఉండగా 20 రోజు. సో మోస్ట్లీ దీపావళి రోజు వెళ్ళడానికి ట్రై చేయకండి, ఎందుకంటే చాలా కాలేజ్లో హాలిడేస్ ఉంటాయి కాబట్టి. సో వెళ్తే 21st లాస్ట్ డేట్. సో ఆ రోజు వర్కింగ్ డే ఉండొచ్చు. సో మీరు ఆ ఒక్క రోజు మాత్రం వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇప్పటి వరకు ఎవరైతే స్పాట్ అడ్మిషన్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఇప్పుడు నేను ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను మోస్ట్గా. సో 21st రోజు మీరైతే 10:30 వరకు ఆ కాలేజీలో ఉండడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ పెట్టారండి. సో ఐసెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎలిజిబులే, ఐసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 1300 ఫర్ ఐసెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అండ్ 2100 రూపీస్ ఫర్ ఐసెట్ నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్. సో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు మీ కేటగిరీలో ఎక్కడ సీట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడికైతే మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. లేదంటే మీకు నచ్చిన కాలేజ్ ఉంది, అందులో ఒకటే వేకెన్సీ ఉంది, మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఆ కాలేజ్ కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ స్పెషల్ ఫీజ్ అని ఉంది కదా వెబ్సైట్లో. సో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ప్రతి కాలేజీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి, ఆ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఓవరాల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంబీఏలో ఎన్ని ఉన్నాయి, ఎంసీఏలో ఎన్ని ఉన్నాయి డీటెయిల్గా ఇచ్చారు. సో అది చూసుకొని మీ కేటగిరీ చూసుకొని మీరైతే కాలేజ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో అవన్నీ మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. సపోజ్ మీరు ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో వెళ్దాం అనుకుంటున్నారు, లేదంటే భద్రకా కాలేజీలో వెళ్దాం అనుకుంటున్నారు. సో బి అంటే ఏ తర్వాత బి వస్తుంది. నెక్స్ట్ సపోజ్ మీరు వెళ్ళాలనుకున్న కాలేజ్ డి ఆల్ఫాబెట్ ఉంది, సో డిలో చూడండి. సో అలా అన్ని కాలేజ్ మీరైతే చూడొచ్చు. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. ఆ కాలేజీలో ఎంబీఏలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంసీఏలో ఎన్ని సీట్స్ ఉన్నాయి కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారండి. సో జనరల్ అంటే అక్కడ బాయ్స్ ఎలిజిబుల్, గర్ల్స్ కూడా ఎలిజిబుల్. కొన్ని వాటి దగ్గర ఓన్లీ గర్ల్స్ అని ఉంటుంది. గర్ల్స్ అంటే ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే ఇస్తారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఓసీ గర్ల్స్ ఓయూ అని ఉంది కదా. సో అది ఓసీ అంటే జనరల్ కేటగిరీ, అంటే గర్ల్స్ లోనే ఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అందరూ గర్ల్స్ ఏ కేటగిరీ వాళ్ళన్నా అప్లై చేసుకోవచ్చు. అదే SC2 గర్ల్స్ ఓయూ ఉంది అనుకోండి, ఎస్సీ వాళ్ళు మాత్రమే, అందులో కూడా గ్రూప్ 2 వాళ్ళని. సో ఎస్సీలో గ్రూప్ 1, 2, 3 ఉంది కదా. SC2 గర్ల్స్ అంటే ఓన్లీ గర్ల్స్ మాత్రమే ఎలిజిబుల్. సపోజ్ SC2 జనరల్ అని ఉంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ అందరు ఎలిజిబుల్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, జనరల్ అని ఉంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఎలిజిబుల్. అదే గర్ల్స్ ఉంటే గర్ల్స్ మాత్రమే ఎలిజిబుల్. అండ్ మీ కేటగిరీ చూసుకోవాలి. సో బీసీబీ జనరల్ ఉందా, బీసీబీ గర్ల్స్ ఉందా. బీసీబీ జనరల్ అంటే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఎలిజిబుల్. బీసీబీ గర్ల్స్ అని ఉంటే గర్ల్స్ మాత్రమే ఎలిజిబుల్. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. జస్ట్ మీ కేటగిరీలో సీట్స్ ఎక్కడ ఉన్నాయి ఆ విధంగా వెళ్ళొచ్చు. లేదు నాకు ఈ కాలేజ్ నచ్చింది, ఈ కాలేజ్లో నా కేటగిరీలో ఒక సీట్ ఉంది, నేను ఇందులో ట్రై చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే అట్లా కూడా మీరైతే ట్రై చేసుకోవచ్చు. సో మెయిన్గా వేకెన్సీస్ ఇంపార్టెంట్ అండ్ మీ ర్యాంక్ ఇంపార్టెంట్. సో అక్కడ కూడా చాలా మంది వస్తారు. అక్కడ మెయిన్ మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకైతే సీట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో అండ్ మీకు ఎక్కడైతే పక్కా ఎంబీఏ ఎంసీఏ కావాలి, నాకు సర్టిఫికేట్ మాత్రమే కావాలి అనుకునే వాళ్ళు మీ కేటగిరీలో కొన్ని కాలేజ్ చాలా వేకెన్సీస్ ఉన్నాయి, అలాంటి కాలేజెస్లోనే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఈజీగా వస్తుంది. కొద్దిగా టాప్ కాలేజెస్లో కొన్ని తక్కువ వేకెన్సీస్ ఉండొచ్చు, సో అక్కడ రాకపోవచ్చు. సో ప్రాపర్గా డిసిషన్ అయితే తీసుకోండి. సో ఇంకా ఎవరైతే వెళ్ళలేరో మీరైతే 21st రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. మళ్ళీ సపరేట్గా అంటే ఏముండవు. సో ఇదే ఫైనల్ ఫేజ్ అండి. అట్లాంటి ఇంకా ఎక్స్ట్రా ఫేజెస్ కావచ్చు, ఎక్స్ట్రా స్పాట్ అడ్మిషన్స్
అట్లాంటిది ఏమి ఉండకపోవచ్చు. సో ఈ ఇయర్ అయితే ఇదే లాస్ట్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.